Yeah, we are very happy that we could meet like this in Zoom. ఈ విధంగా జూమ్ లో మనం అందరం కలుసుకోగలగటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Yeah. So devil in these last days is working very earnestly so that he can gather as many people as possible. ఈ చివరి దినాల్లో సాతాను ఎంతో తీవ్రంగా పనిచేసి ఎంతమందిని వీలైతే అంతమందిని పోగు చేసుకుందాం అనుకుంటున్నాడు. And he has different schemes to catch people and take people. మనుషుల్ని పట్టుకోవటానికి తన వల్ల వేసుకోవటానికి అనేక రకమైన తంత్రాలు చేస్తూ ఉన్నాడు. Yeah, he works in the villages in a different way and in the cities where everything is modern, he works in a different way. గ్రామాల్లోనేమో ఒక విధంగా పనిచేస్తున్నాడు, ఈ పట్టణాల్లో అంతా ఆధునిక యుగంలో ఇంకొక రకంగా పనిచేస్తున్నాడు. See, when you go to villages, you can find a lot of demon-possessed people and people dancing and piercing with sharp tools, and you can see all these demonic works more in villages. గ్రామాల్లో మనం చూసినట్లయితే దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు, ఏదో తీసుకొని పొడుచుకుంటా ఉంటారు. ఆ విధంగా గ్రామాల్లో అందరూ సాతాను చేత ఈ విధంగా పట్టుబడిన వాళ్ళు ఉంటారు. Yeah, recently I was in a church and one brother was saying that his father, while going to a Hindu temple, he met with an accident and died. కొంతకాలం క్రితం నేను సంఘానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారని. And through that death, when people die before their appointed time, the evil spirits, they roam around, might be demons, and his own spirit also may be roaming around. కాబట్టి ఆ విధంగా నియమించిన సమయానికంటే ముందు ఆ విధంగా చనిపోయిన వాళ్ళు బహుశా వాళ్ళ యొక్క ఆత్మలు కానీ లేకపోతే దయ్యములు కానీ ఆ విధంగా సంచరిస్తూ ఉంటారు. Usually they want a place to dwell. They don't want to go to hell. వాళ్ళేమో నరకానికి వెళ్ళరు, అప్పుడే వాళ్ళకి నివసించడానికి ఒక స్థలం కావాలి. Yeah. So for them the best place is the heart of the human beings. వాళ్ళకి బాగా మంచి అనువైన ప్రదేశం ఏంటంటే ఒక మానవుని యొక్క హృదయం. And mostly those spirits, they roam around where they were actually living earlier. ఆత్మలు ఎక్కడికి తిరుగుతూ ఉంటారంటే అంతకుముందు వాళ్ళు ఎక్కడ నివసించారో అక్కడ తిరుగుతూ ఉంటారు. We call such spirits evil spirits. ఆత్మను దురాత్మలని మనం పిలుస్తాం. And demonic spirits are there. దయ్యముల ఆత్మలు ఉన్నాయి. And so many spirits are at work in this dark world. ఈ అంధకార యుగంలో ఈ అంధకారంలో అనేక ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. But when he comes to the cities, people don't have faith in God and people don't have faith in devil also. They don't believe Satan. పట్టణాలకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు దేవుడిని విశ్వసించరు, సాతాను కూడా విశ్వసించరు. But devil is happy about that kind of belief. కానీ అలా ఉన్నా కానీ అపవాదికి ఇష్టమే. See, without believing Satan, they are living a life for Satan. సాతాను ఉన్నాడు అని నమ్మకుండానే సాతాను కోసం జీవిస్తున్నారు. Yeah. So that is, devil is working in incognito mode. కాబట్టి అపవాది ఇన్కాగ్నిటో మోడ్ లో పనిచేస్తున్నాడు కనిపించకుండా. See, nowadays people who want to watch pornography, they don't want to reveal their names. They don't want others to see them. ఈ భూత బొమ్మలు చూసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారని వేరే వాళ్ళకి కనపడకుండా చేస్తూ ఉంటారు. So without revealing their names, they can go into computer and look at bad things. వాళ్ళ పేర్లు కనపడకుండానే వాళ్ళు వెళ్ళి తప్పుడు విషయాలు చేస్తూ ఉంటారు కంప్యూటర్ లో. The same way devil works without revealing his name. అదే విధంగా అపవాది కూడా తన పేరుని బయటికి రాకుండానే ఆ విధంగా దుష్కార్యాలు చేస్తూ ఉంటాడు. And when you go to cities, people are highly educated and doing very good job. పట్టణాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. And there how the devil works? అక్కడ అపవాది ఎలా పనిచేస్తాడు? Yeah, there he doesn't want people to believe in God. దేవుణ్ణి నమ్మకుండా చేస్తూ ఉంటాడు. He wants people to be more involved in their ambition, in their work, in promotion, career and other things. కాబట్టి వాళ్ళ ఆశయాలు, లక్ష్యాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పదోన్నతులు వాటి వైపు పరిగెడుతూ ఉంటారు. And he gives them wrong understanding. కాబట్టి తప్పుడుగా అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి అర్థం చేపిస్తూ ఉంటాడు సైతాను. Yeah, I was with some professors from a Christian country. నేను ఒక క్రైస్తవ దేశంలో ఒక క్రిస్టియన్ ప్రొఫెసర్ దగ్గర మాట్లాడాను. I was asking their names. They all had Christian names, biblical names. వాళ్ళందరికీ బైబిల్లో ఉన్న పేర్లే, క్రైస్తవ పేర్లే ఉన్నాయి. And asked them, why you are not going to church? ఎందుకు మీరు సంఘానికి వెళ్ళట్లేదు అంటే they told like this. వాళ్ళు ఈ విధంగా చెప్పారు.
We have good education. మేము బాగా చదువుకున్నాం, We earn lot of money, మేము చాలా డబ్బులు సంపాదించాం, and we have everything we need. మాకు అన్నీ ఉన్నాయి, There is no need to seek God. దేవుడిని వెతికే అవసరం లేదు అసలు మాకు. It is only people who don't have, they want to seek God. కాబట్టి అవి లేనోళ్ళు దేవుడిని వెతుకుతూ ఉంటారు. See, that's the way he is working in those educated people. కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళ మధ్య ఈ విధంగా పనిచేస్తున్నాడు. Yeah, he had got different schemes. రకరకాల తంత్రాలు ఉంటాయి సాతానికి. The modern culture, he does not reveal himself. ఆ ఆధునిక యుగంలో ఏంటంటే తను తాను కనపరచుకోకుండా పనిచేస్తూ ఉంటాడు. But people are in perfect synchronization with the devil's schemes. కానీ అపవాది యొక్క ప్రణాళిక ప్రకారం వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. Yeah. So, what shall we do? కాబట్టి మనం ఏం చేయాలి? When you go to the villages where the demons work are very obvious, మనం గ్రామాల్లో చూసినప్పుడు అపవాది బాగా కనపడేటట్టే పనిచేస్తుంటాడు. direct confrontation with the devil. అపవాదిని ఎదుర్కొనేటట్లే ఉంటుంది. We cast the demons in the name of Jesus. యేసు నామములో దయ్యాలను వెళ్లగొడతాం. We bind the works of the devil in the name of Jesus. యేసు యొక్క నామములో అపవాది యొక్క కార్యాలని బంధిస్తాం. There is a direct confrontation. కాబట్టి అపవాదిని నేరుగా ఎదుర్కోవటం అది. But how shall we work with the people who are in the cities who don't directly believe that? కానీ మరి పట్టణాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు నేరుగా అపవాదిని నమ్మరు కాబట్టి మరి వాళ్ళ మధ్య ఏ విధంగా పనిచేయాలి? I read a verse from 2 Timothy chapter 2. 2 తిమోతి 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 2 2వ అధ్యాయం and last 2 verses. చివరి 2 వచనాలు. 2 Timothy chapter 2. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. Yeah. I'll read the last 3 verses. చివరి 3 వచనాలు నేను చదువుతాను. And a servant of the Lord must not quarrel, but be gentle to all, able to teach, patient, in humility, correcting those who are in opposition. If God perhaps will grant them repentance so that they may know the truth, and that they may come into their senses and escape the snare of the devil, having been taken captive by him to do his will. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధవుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. See, what does this verse say? ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుంది? They have fallen into the snare of the devil. సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరిలో ఉన్నారు. They are taken captive by the devil to do his will. సాతాను తన చిత్తం నెరవేర్చుకోవటానికి సాతాను యొక్క ఉరిలో వెళ్ళి పడ్డారు. How to deliver these people? వీళ్ళని మరి ఎలా విడిపించాలి? There is no direct confrontation. ఇక్కడ నేరుగా మనం ఎదుర్కోలేము. But we are delivering them by teaching the doctrine. వారికి బోధిస్తూ ఉండాలి. Yeah, correcting. వాళ్ళని సరిచేస్తూ ఉండాలి. So that's why we have teaching in the church. అందుకే సంఘంలో మనకి బోధ అనేది ఉంటుంది. That is also a ministry, delivering people from the devil's snare. సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించడం అది కూడా ఒక పరిచర్యే. Yeah. So we have to identify in our families whether our children are kept in the snare of the devil. మన కుటుంబాల్లో కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. సాతాను యొక్క ఊరిలో మన పిల్లలు ఏమైనా ఉన్నారా? I hear nowadays in our churches, people who are teenagers, they say, I can't believe that there is a God. కాబట్టి నేను ఈ మధ్య ఏమిటంటే మన సంఘాల్లో కూడా టీనేజర్స్ అసలు దేవుడు ఉన్నాడని నేను నమ్మలేకపోతున్నాను అంటున్నారు. Because they see some YouTube messages. ఎందుకంటే ఏవో యూట్యూబ్ లో కొన్ని మెసేజ్లు వస్తారు. Some evil people put such messages to make people doubt God. కొంతమంది దుష్టులైన వారు దేవుని సందేహించేటట్లు వాళ్ళు ప్రశ్నలు అక్కడ వేస్తూ ఉంటారు. See the devil, how much he is working full time to promote his teaching. చూడండి అపవాది తన బోధని విస్తృతపరచుకోవటానికి ఎంత పూర్తి కాలం సేవ చేస్తున్నాడు. As spiritual parents, should we not teach more our children? ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా మన పిల్లలకు మరీ ఎక్కువగా మనం బోధించాలి కదా. See, daily our children are going to school. రోజు మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. Sometimes they may teach evolution. కొన్నిసార్లు వాళ్ళు జీవ పరిణామ సిద్ధాంతాన్ని బోధించవచ్చు. Yeah, teachers, they are not spiritual teachers. అక్కడ బోధించే టీచర్లు కూడా వాళ్ళే ఆత్మీయులు ఉండరు. And many of their friends may not be spiritual friends. మన పిల్లల యొక్క స్నేహితులు కూడా చాలా మంది ఆత్మ సంబంధంగా ఉండరు వాళ్ళు. So they bring all the worldly stuff and try to pack in our children's mind.
కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని మన పిల్లల మనసుల్లోనికి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. And when they come back from their school, వాళ్ళు స్కూల్ నుంచి బయటకు ఇంటికి వచ్చిన తర్వాత what's the duty of the parents, especially father? Because this is a men's conference, so I am talking to the fathers. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? ముఖ్యంగా తండ్రులుగా, ఇది ఒక పురుషుల సదస్సు కాబట్టి తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. Let us turn to Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. Ephesians chapter 6. ఎఫెసీ 6. So here, 4th verse. 6:4. And you fathers, do not provoke your children to wrath, but bring them up in the training and admonition of the Lord. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. My dear brothers, నా ప్రియ సోదరులారా, most of us are fathers. మనలో అనేక మంది తండ్రులుగా ఉన్నాం. We have children. మీకు పిల్లలు ఉన్నారు. Others are prospective fathers. వేరే వాళ్ళు ఇంకా తండ్రులు కాబోతున్న వారు ఉన్నారు. Yeah, soon you may get married and you may have a family. మీరు కూడా త్వరలో వివాహం చేసుకొని మీరు కూడా కుటుంబాన్ని కలిగి ఉండబోతున్నారు. And direct responsibility for the father is given here. కాబట్టి తండ్రి యొక్క బాధ్యత ఇక్కడ నేరుగా ఇక్కడ ఇవ్వబడింది. What is it? First, prepare them so that they listen to what you say. కాబట్టి నువ్వు చెప్పేది వాళ్ళని వినేటట్లు మనం తర్ఫీదునివ్వాలి. That is, if you keep on provoking them and then teach, it will not enter. వాళ్ళు ప్రతిసారి కోపాన్ని రేపుతూ ఉండి మనం బోధిస్తూ ఉంటే వాళ్ళకేం ఎక్కదు. So show love to them and win their confidence. కాబట్టి వాళ్ళని ప్రేమించి వాళ్ళ యొక్క మనసును గెలుచుకోవాలి. And then teach them. తర్వాత వారికి బోధించాలి. See, bring them up in the training and admonition of the Lord. ఇక్కడ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. Yeah, teaching and discipline. వాళ్ళని బోధించాలి, శిక్షిస్తూ ఉండాలి. That's a training. అదే తర్ఫీదు. Yeah, I went to a company for 1 week training. నేను ఒక కంపెనీకి ఒక వారం రోజులు ట్రైనింగ్ కి వెళ్ళాను. And they showed different sections. వాళ్ళు రకరకాల సెక్షన్లు చూపించారు. And one big section is for the new people who joined the company, they get trained. అందులో ఒక పెద్ద సెక్షన్ ఏంటంటే కొత్తగా చేరిన వారికి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. Training for the presence of mind. కాబట్టి ఏ విధంగా వాళ్ళు మనసు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. Training for the movement of their hands. కాబట్టి చేతులు ఎలా కదిలించాలి. So many trainings are there. అక్కడ రకరకాల ట్రైనింగ్లు ఉన్నాయి. So new people who are appointed to the company, 6 months they'll have to undergo training there. ఎవరైతే కొత్తగా అక్కడ కంపెనీలో జాయిన్ అయ్యారో వాళ్ళు 6 నెలలు ఆ ట్రైనింగ్లు చేయాలి. Not only that, when worker is committing some mistake in the workshop, అంత మాత్రమే కాదు, ఎవరైనా వర్క్ షాప్ లో వర్క్ చేసే వాళ్ళు తప్పు చేసినట్లయితే they give first warning. వాళ్ళకి మొదటి హెచ్చరికనిస్తారు. Second time he also is committing a mistake. రెండోసారి కూడా తప్పు చేసినట్లయితే second warning. రెండో హెచ్చరికనిస్తారు. Third time, మూడోసారి if he commits a mistake, మూడోసారి కూడా తప్పు చేస్తే they send him back to the training session for 1 month. మరలా 1 నెల రోజులు ట్రైనింగ్ సెక్షన్ లో పంపిస్తారు. So that is both discipline and training. అదేంటంటే శిక్షించటం తర్వాత ట్రైనింగ్ ఇవ్వటం కూడా. One way it is a punishment, one way it is a training. ఒక విధంగా ఏమో అది శిక్షించటం, ఇంకొక విధంగానేమో తర్ఫీదునివ్వటం. Same thing here Paul is telling. పౌలు కూడా అదే చెప్తున్నాడు. Yeah, discipline and training. కాబట్టి శిక్షలోను బోధలోను. Yeah, training and admonition. కాబట్టి బోధలోను శిక్షలోను. So how are we going to train them? ఎలా మనం వారికి బోధించాలి? First, fathers, we should be an example. తండ్రులుగా మొట్టమొదట మనం మాదిరిగా ఉండాలి. We should be an example how we speak. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో దానికి మాదిరిగా ఉండాలి. And we should be an example how we treat our wives. మన భార్యలను మనం చూసుకునే విధానంలో మాదిరిగా ఉండాలి. Why God chose Abraham? ఎందుకు దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడు? He is the example of a father. ఒక తండ్రిగా ఆయన మాదిరిగా ఉన్నాడు. Yeah. So he is a good example of father. ఒక మంచి తండ్రిగా ఉదాహరణగా ఉన్నాడు ఆయన. Yeah. Why? ఎందుకు? We read in Genesis chapter 18 and verse 19. ఆదికాండం 18:19లో మనం చూస్తాం. That he will command his children to obey God. కాబట్టి దేవుని యొక్క మార్గాల్లో తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించి యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు. Yeah, it is given in a detailed way. Genesis 18 and verse 19. ఆదికాండం 18:19. That he may command his children and his family that they keep the way of the Lord, do the righteousness and justice, that the Lord may bring to Abraham what he has spoken to him.
తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించి యెహోవా మార్గము గైకొంటూ అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. Yeah, sometimes God has something for us, and in order to receive that, we have to prepare our family. కాబట్టి దేవుడు మనకిచ్చేది స్వీకరించడానికి మన కుటుంబాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. How Abraham had that command, moral authority? అబ్రహాముకి అటువంటి అధికారం ఎలా వచ్చింది? నైతిక అధికారం Because of his life, తన జీవితాన్ని బట్టి, his godly life. తన దైవభక్తి కలిగిన జీవితాన్ని బట్టి. Nowadays, some fathers, they come and cry, ఇప్పుడు చాలా మంది తండ్రులు వచ్చి ఏడుస్తుంటారు. brother, I have failed in my life. సహోదరుడా, నేను నా జీవితంలో నేను ఓడిపోయాను. Moral failure. నైతికంగా ఓడిపోవటం. Then what does that do? ఏం చేస్తున్నది? He does not have moral authority to tell his children. తన పిల్లలకు చెప్పే నైతిక అధికారం ఉండదు. One brother, he was in a church, ఒక సహోదరుడు సంఘంలో ఉండేవాడు. and he fell in a wrong relationship. ఈ తప్పుడు సంబంధాల్లో పడిపోయాడు. Got a child out of that relationship. దాన్ని బట్టి ఒక బిడ్డను కూడా పొందాడు. He comes back home, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత and he has got 3 daughters. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. And when he says something, children question him, who are you? Do you have any authority to talk to us? అతను వచ్చి ఆ పిల్లలతో ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు అసలు నువ్వెవరు, నీకేం అధికారం ఉందన్నట్టు మాట్లాడుతున్నాడు. And he felt much humiliated in the home. కాబట్టి ఇంట్లో ఎంతో ఆయన తక్కువ చేయబడ్డాడు. And he comes weeping. తర్వాత ఏడుస్తూ వచ్చాడు. See, for committing sin, there's no weeping. పాపం చేసేటప్పుడు ఏమి ఏడుపు ఉండదు. Yeah, when he was drawn towards that wrong relationship, at that time he did not weep. ఆ తప్పుడు సంబంధానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏడవలేదు. But that sin makes him in humiliation. కానీ ఇప్పుడు ఆ పాపం అనేది ఆయన్ని అవమానానికి తీసుకొచ్చింది. Then he weeps. అప్పుడు ఏడుస్తున్నాడు. What is the use of weeping now? కానీ ఇప్పుడు ఏడిస్తే ఏంటి ఉపయోగం? So every brother who is listening to this message, ఈ వర్తమానం వింటున్న ప్రతి సహోదరుడు కూడా, you have to be morally upright. కాబట్టి నైతికంగా మనము ఎంత యథార్థంగా ఉండాలి. Moral upright starts in our thought. మన తలంపుల్లోనే అది ప్రారంభం అవుతుంది. What are the things you see నువ్వేం చూస్తున్నావు? in your mobile, నీ ఫోన్లో, and might be in your computer? లేకపోతే నీ కంప్యూటర్లో, Are you attracted towards obscene pictures? లేకపోతే ఏమైనా అశ్లీలంగా ఉన్న చిత్రాల వైపు నువ్వు ఆకర్షించబడుతున్నావా? Half naked pictures? ఏదో సగం డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ వైపు? Because you have a lot of time, your wife and children have gone home, or you are unmarried brother and you have lot of free time and your mind goes towards those things. నీ భార్య పిల్లలు ఇంట్లో లేరేమో, లేకపోతే నీకు ఇంకా వివాహం అవ్వలేదేమో, నీకు ఎంతో సమయం ఉంది కాబట్టి నీ మనసంతా వీటి వైపు ఆకర్షించబడుతుందేమో. Are you drawn towards that lust and sin? ఆ దురాశ వైపు, మోహం వైపు నీవు ఆకర్షించబడుతున్నావా? When I was a small boy, నేను ఒక చిన్నవాడిగా ఉన్నప్పుడు I used to do something wrong, నేను తప్పు చేస్తున్నప్పుడు and then my father comes to know about it. మా నాన్నకి తెలిసేది దాని విషయం. Then he will come and say with a stick, ఆ కర్ర పట్టుకొని నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు, the devil will tell you to commit a mistake. నువ్వు తప్పు చేయమని సైతానే నీకు చెప్తాడు. Devil will tell you to sin, పాపం చేయమని సైతాన్ చెప్తాడు నీకు. like stealing small things ఏం చిన్న చిన్న దొంగతనం చేయటం, and hiding it, దాచిపెట్టుకోవటం, telling lies. అబద్ధాలు చెప్పటం. And my dad would say, the same devil will come and tell me also what you have done. అప్పుడు మా నాన్న ఏం చెప్పేవాడు అంటే, నీకు ఏ సైతాన్ చెప్పాడు అదే సైతాను నాకు కూడా వచ్చి నువ్వేం చేసావో చెప్తాడు. The devil has got some pleasure in exposing your sin. కాబట్టి నీ పాపాన్ని వేరే వాళ్ళకి చూపించడంలో సైతాన్ ఎంతో సంతోషిస్తుంటాడు. But when you are about to commit sin, devil will say, nobody is watching, you can look at it. కానీ నువ్వు పాపం చేసే ముందు ఏం చెబుతాంటే, ఎవరు చూడట్లేదు, నువ్h చేయొచ్చు అని చెబుతాడు. Yeah, there was one brother, ఒక సహోదరుడు ఉండేవాడు. and some problem in his mobile. తన ఫోన్లో ఏదో సమస్య ఉంది. His wife gave his mobile to some relative asking him to rectify it. కాబట్టి తన భార్య ఏం చేసిందంటే, ఎవరో బంధువులకు తెలిసిన వాళ్ళకి సరిచేయమని ఇచ్చింది. And when he opened the mobile, he was shocked to see the pictures. కానీ ఆ మొబైల్ అతను చూసినప్పుడు అసలు ఆ పిక్చర్లు చూసి ఆయన షాక్ అయిపోయాడు. He was terribly shocked. How can this spiritual man who claims to be spiritual, he is looking at all these obscene things? నేను ఎంత స్పిరిచువల్ మ్యాన్ అంటాడు, ఆత్మీయమైన వ్యక్తి అంటాడు, ఇలాంటి అశ్లీలమైన చిత్రాలు ఎలా చూస్తున్నాడు? Are we called to do this? ఇది చేయటానికి మనం పిలువబడింది. Yeah, is it not a sin, terrible sin?
అంటే ఇది పాపం కాదా? భయంకరమైన పాపం కాదా? If any of the young brother is struggling in pornography, I beg you in the name of Jesus, immediately get delivered from that. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఒక యవనస్తుడు కానీ మరి ఎవరైనా కానీ ఎవరైనా భూత చిత్రాలు చూసే విషయంలో శోధించబడుతూ చేస్తూ ఉన్నట్లయితే యేసు నామములో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీరు విడుదల పొందండి. Seek God and seek God, power of God. దేవుని యొక్క శక్తి కోసం వెతకండి, దాని నుంచి బయటపడటానికి. Seek fellowship. సహవాసాన్ని కోరుకోండి. And God, if you seek God, definitely God will deliver you. మీరు దేవుడిని వెతుకుతూ ఉన్నట్లయితే దేవుడు మీకు తప్పకుండా విడుదలను ఇస్తాడు. There is a power of God and the power in the word of God. దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది. And don't be conformed to this world or worldly type of movies and things like that. ఈ లోక మర్యాద చొప్పున మీరు నడుచుకోవద్దు. ఈ లోకంలో జరిగే సినిమాల ప్రకారం వాటి ప్రకారం మీరు నడుచుకోవద్దు. Romans 12:2 says, do not be conformed to this world, fashions of this world, but be renewed by the word of God. రోమా 12:2 ఈ విధంగా చెప్పండి, మీరు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకొనక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ మనస్సు మారి నూతన మగటి వలన రూపాంతరం పొందుడి. Yeah, be transformed in your mind by the renewal of your mind, so that you can know what is the good, perfect and acceptable will of God. మీ మనస్సు మారి నూతన మగటి వలన రూపాంతరం పొందేటప్పుడు దేవుని యొక్క అనుకూలమైనది ఏదో సంపూర్ణమైన చిత్తం ఏదో మీరు గ్రహించుకోగలరు. Are you seeking the will of God? దేవుని యొక్క చిత్తాన్ని మీరు చూస్తున్నారా? It is not God's will that you live in sin. మీరు పాపంలో జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. We cannot compromise. మనం ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. Our God is a consuming fire. This verse is in the New Testament, Hebrews. మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడని క్రొత్త నిబంధనలో రాసిన మాట అది. హెబ్రీయులకు రాసిన పత్రికలో. Yeah, our God's eyes are like flaming fires. మన దేవుని యొక్క కన్నులు అగ్ని జ్వాలల వంటివి. Everything is naked and bare before his eyes. ఆయన కన్నులు ఎదుట సమస్తమును కూడా ఏది మరుగు చేయబడలేదు, అన్ని కూడా తేటగా కనపడతాయి. Yeah, Romans we read, no, those who are not born again, there is no fear of God before their eyes. రోమీలో మనం చూస్తాం, దేవుని యొక్క భయం లేని వాళ్ళకి వారి కన్నులు ఎదుట ఎటువంటి భయం లేదు. It is the fear of God which protects you from sin. పాపం చేయకుండా మనల్ని కాపాడేది దేవుని యందలి భయమే. If you lose your moral authority, then you cannot expect your children, your family members to follow the Lord. నీవే నైతికంగా హక్కును కోల్పోయినట్లయితే నీ భార్యనో పిల్లలను ప్రభువుని వెంబడించమని నువ్వు చెప్పలేవు కదా. If somebody is struggling, may God have mercy, you please come out of that. ఎవరైనా ప్రయాసపడుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క కనికరం పొంది మీరు అందులో నుంచి బయటపడాలి. Seriously meditate the word of God and stay at the word of God, struggle and ask God, Lord, I want to be delivered from this sin. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రభువా ఈ పాపం నుండి నాకు విడుదలనివ్వండి అని అడుగుతూ ఉండాలి. I am so weak, Lord, I need your power and strength. ప్రభువా నేను ఎంతో బలహీనుడిని ప్రభువా, నాకు మీ శక్తి కావాలి, బలం కావాలి. And you are committing sin because you are idle. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు సోమరిగా ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, You are lazy. ఎంతో సోమరిగా ఉన్నావు. Use that time to read some spiritual books. ఆత్మ సంబంధమైన పుస్తకాలు చదవటానికి ఆ సమయాన్ని వెచ్చించు. So many good quality books are published from CFC. సిఎఫ్సి నుంచి కూడా ఎన్నో మంచి పుస్తకాలు ప్రచురించబడుతున్నాయి. If you feel you can't read most of the time, at least you can hear. Lot of messages are there on the YouTube. మీరు పుస్తకాలు చదవలేనట్లయితే యూట్యూబ్ లో అనేక వర్తమానాలను వింటూ ఉండొచ్చు. మీరు Listen to the life history of the missionaries, godly men. మిషనరీ యొక్క జీవిత చరిత్రను చదువుకోవచ్చు. Go and share the gospel with others. వేరే వాళ్ళతో సువార్తను పంచుకోవచ్చు. Pray for the people. ఇతరుల గురించి ప్రార్థించవచ్చు. In your church there may be lot of young people and children. మీ సంఘంలో చాలా మంది యవనస్తులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. Take their names and write it in a diary and pray for them. వాళ్ళ పేర్లు మీ డైరీలో రాసుకొని వాళ్ళ గురించి ప్రార్థిస్తూ ఉండొచ్చు. If there is a will, there is a way. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. If there is a will to sin, there is a way to sin. కాబట్టి మీరు పాపం చేయాలనే మనసుంటే పాపం చేసే మార్గం కూడా ఉంటుంది. If there is a will that you should be delivered, there is a way for deliverance. విడుదల పొందాలనే మనసుంటే విడుదల పొందే మార్గం కూడా ఉంటుంది. And he who does after knowing the truth, many beatings will be there. కాబట్టి సత్యము తెలిసిన తర్వాత కూడా ఆ విధంగా పాపం చేసినట్లయితే అనేక దెబ్బలు పొందాల్సి వస్తుంది. Yeah, David, we see he lost the moral authority. దావీదును మనం చూసినట్లయితే దావీదు కూడా నైతికంగా తన హక్కును కోల్పోయాడు. And when his sons were committing sin, he could not discipline them. తన పిల్లలు కొడుకులు పాపం చేస్తున్నప్పుడు తనేమి శిక్షించలేకపోయాడు. And in his own family, his son Amnon was killed, murdered. తన కుటుంబంలోనే సొంత కుమారుడు అమ్నోను హత్య చేయబడ్డాడు. Then Ahithophel was murdered. అహీతోపేలు హత్య చేయబడ్డాడు. And Adonijah was killed. అదోనియా చంపబడ్డాడు. See, 3 murders in one family. ఒక కుటుంబంలో 3 హత్యలు జరిగాయి. Yeah,
children. He could not make them godly children. వాళ్ళని దైవభక్తి కలిగిన పిల్లలుగా పెంచలేకపోయాడు. But he was a man after God's own heart. కానీ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. But he could not be an effective father కానీ ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయాడు. because of his sin, failure with Bathsheba. ఎందుకంటే తను బత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి, ఓడిపోయిన కారణాన్ని బట్టి. My dear brothers, నా ప్రియ సహోదరులారా, it takes very short time to fall into sexual sin. లైంగిక సంబంధమైన పాపంలో పట్టడానికి ఎంతో సమయం అవసరం లేదు. Then you have to feel bad and regret till your death. నువ్వు మరణించే వరకు కూడా దాని గురించి చింతిస్తూ ఉండాలి. But God would have forgiven you. దేవుడు God would forgive you if you are going with a heart of repentance. నువ్వు నిజంగా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వెళ్ళినట్టు దేవుడు క్షమిస్తాడు. But you cannot come out of that memory. కానీ ఆ జ్ఞాపకం నుంచి బయటకు రాలేము. So we have to be very wise. మనం ఎంతో జ్ఞానవంతులుగా ఉండాలి. As men, we have a tendency to be intimate with ladies. పురుషులుగా మనకేంటంటే స్త్రీలతో దగ్గరగా ఉండాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. To build up intimacy with the opposite sex. ఇతరులతో స్త్రీలతో అన్యోన్యంగా ఉండాలని ఉంటుంది. Especially if you are working in a place where you have to work very closely with the ladies. ముఖ్యంగా స్త్రీలతో కూడా కలిసి పనిచేసే స్థలాల్లో They may say something, they may comment something. వాళ్ళు ఏదో ఒక మాట అనొచ్చు. How do you respond? దానికి ఎలా స్పందిస్తున్నాను? Yeah. Suppose you have a subordinate who is a lady in your office. ఉదాహరణకి నీ కింద పనిచేసే ఒక వ్యక్తి ఒక స్త్రీ అయితే, whenever you go to office, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా she is asking how was the day, ఈ రోజు ఎలా గడిచిందని అడిగితే, how was your food, మా ఆహారం భోజనం ఎలా ఉంది, how is your health, నీ ఆరోగ్యం ఎలా ఉంది, and you find she is more concerned than your wife. ఇది ఏమో నా భార్య కంటే ఏమే బాగా అడుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు. Because your wife is not asking such questions. నీ భార్య ఏమి నా ప్రశ్నలు అడగట్లా. Then you also respond. అప్పుడు నువ్వు కూడా స్పందిస్తావు. What happens? Emotional intimacy develops. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భావోద్వేగాల్లో ఆ అన్యోన్యత అనేది వస్తుంది. Yeah, emotionally you are more intimate with that lady than with your wife. కాబట్టి భావోద్వేగాల్లో నీ భార్య కంటే కూడా ఆ స్త్రీతో నేను దగ్గరగా ఉంటాను. It's a danger. It is a danger. కాబట్టి ఇది ఎంతో ప్రమాదకరం. Then it will go, you will seek for physical intimacy. అప్పుడు నువ్వు భౌతికంగా కూడా ఇంకా దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు. You will try to shake hands or you will try to touch her. అప్పుడు నువ్వు షేక్ హ్యాండ్స్ ఇవ్వటానికి ఆమెని టచ్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. Ask her, shall we go for a food in a restaurant? లేకపోతే రెస్టారెంట్ కి వెళ్ళి మనం భోజనం చేద్దామని అడుగుతావు. Step by step. ఒక్కొక్క దశ. Then you look for some opportunity to go away for 1 or 2 days on a tour. 1-2 రోజులు ఏదో టూర్ అనో పిక్నిక్ అనో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. You stay together. కలిసి ఉంటారు. Fall in sin. పాపంలో పడిపోతారు. All started where? ఎక్కడ మొదలైంది ఇదంతా? Emotional intimacy. ఆ భావోద్వేగాల్లో మానసికంగా కలిసి ఉంటారు. If somebody comes emotionally to seek intimacy, immediately cut it out. కాబట్టి ఎవరైనా వాళ్ళ మానసికంగా భావోద్వేగాల్లో నీకు దగ్గర అవుతున్నట్లే కనపడినట్లయితే వెంటనే కట్ చేయాలి. Don't respond. నువ్వు స్పందించొద్దు. If somebody asks some sensitive or emotional questions, కొన్ని ఏదైనా సున్నితమైన ఎమోషనల్ ప్రశ్నలు అడిగినట్లయితే, Brother David, Brother Ravindra, you have to increase your volume. Is there any way? Okay. There's some text coming. Yeah. So we have to be very, very careful in our relationship with opposite sex. కాబట్టి స్త్రీలతో మనకున్నే సంబంధం విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్త పడాలి. Yeah. So nowadays devil is full time trying to make God's children fall in this area. కాబట్టి అపవాది ఎంత పూర్తి కాలపు పనిలో ఉన్నాడు. దేవుని పిల్లల్ని ఏ విధంగా లైంగికంగా పడగొట్టాలి. How are you with your eyes? నీ కన్నుల విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? We have to ask God, Lord, give me pure eyes, Lord. దేవా పవిత్రమైన కన్నులు మాకు దయచేయండి. Give me pure thoughts, Lord. ప్రభువా పవిత్రమైన తలంపులు మాకు దయచేయండి. Give me pure heart, Lord. పవిత్రమైన హృదయాన్ని దయచేయండి. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Without holiness we cannot see God. పవిత్రత లేకుండా మనం దేవుని చూడలేం. Yeah, we'll have to be very radical in this area. ఈ విషయంలో మనం ఎంతో తీవ్రంగా ఉండాలి. Yeah, when somebody asks some question, you say, I don't think you need that question. ఎవరైనా ఒక ప్రశ్న, I don't think you need that answer. ఎవరైనా సున్నితమైన ప్రశ్న అడిగినప్పుడు దీనికి జవాబు నీకు అవసరం లేదని చెప్పాలి. Well, I'm not interested in answering to your question.
కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వటం నాకేం ఆసక్తి లేదు. And especially nowadays, so many are working in the IT field. చాలా మంది ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. Hours together you have to sit next to a lady worker. గంటల కొద్ది ఆ స్త్రీలతోనే పక్కనే కూర్చొని ఉండాలి. You are tempted to see many times. అనేక సార్లు చూడటానికి శోధించబడుతూ ఉంటావు. And when you go back home, all these thoughts are coming back to your mind. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ మనసులో ఈ తలంపులన్నీ వస్తూ ఉంటాయి. Oh, keep a Bible there. అక్కడ ఒక బైబిల్ పెట్టుకో. అప్పుడు Keep a verse there. దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకో. Yeah, it will protect you. అది నిన్ను కాపాడుతుంది. They will think that you are a Samyar and sage and they will go to some other person. అప్పుడు నిన్ను చూసి సాధువో సన్యాసం అనుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. Yeah, tell them I am going to church and I have committed my life to God. నేను సంఘానికి వెళ్తున్నాను, దేవునికి నా జీవితాన్ని అప్పగించానని చెప్పు. Yeah, till at some occasion where you prove yourself. కాబట్టి ఆ విధంగా నిన్ను రుజువు చేసుకో. Yeah. So sometimes we are some of us may be involved in ministry. కొన్నిసార్లు మనం పరిచర్యలో ఉండొచ్చు. You know, Prophet Samuel in the Old Testament time. ప్రవక్త అయిన సమూయేలు మనం చూసినట్లయితే He was very effective in his ministry. అతని పరిచర్యలో ఆయన ఎంత ప్రభావవంతమైన ప్రవక్త. He will keep on going for his ministry. తన పరిచర్య కోసం ఆయన తిరుగుతూ ఉన్నాడు. But he failed to spend time with his children. కానీ తన పిల్లలతో సమయాన్ని గడిపే విషయంలో ఆయన ఓడిపోయాడు. So he lost his children. తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు ఆయన. He had sons who were getting bribed. తన పిల్లలు లంచాలు తీసుకుంటున్నారు. Can you imagine? Mighty prophet Samuel, but children are getting bribed. ఒక గొప్ప ప్రవక్త అయిన సమూయేలు పిల్లలు లంచం తీసుకుంటున్నారు. Yeah, evil children. ఎంతో దుష్టులు వాళ్ళు. But he was in the Old Testament time. కానీ ఆయన పాత నిబంధన సమయంలో ఉన్నాడు. May not have had light on that. ఆ విషయంలో ఆయనకు వెలుగు ఉండకపోవచ్చు. That's why in the New Testament time, God is very clear. He has put, if you don't know how to run your family, how can you help the church? కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేనట్లయితే సంఘానికి నువ్వు ఏ విధంగా సహాయం చేయగలవు. So our personal life is very, very important. కాబట్టి మన వ్యక్తిగతమైన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. The quality of your family life depends on the quality of your personal life. వ్యక్తిగతంగా నీ జీవితం ఎలా ఉందో నీ కుటుంబ జీవితం కూడా అలానే ఉంటుంది. We find in many families children don't have interest in the spiritual things. అనేక కుటుంబాల్లో మనం చూస్తున్నాం, పిల్లలకి ఆత్మ సంబంధమైన విషయాల మీద వారికి ఆసక్తి లేదు. They don't want to come to church. సంఘానికి రావడానికి వాళ్ళకి ఆసక్తి లేదు. They are more attached towards their worldly friends. వాళ్ళు లోకానుసారమైన స్నేహితులతోనే ఉంటున్నారు. But if somebody is like that, ఎవరైనా ఆ విధంగా ఉన్నట్లయితే, I am not trying to blame you or condemn you. మిమ్మల్ని ఏదో నిందించడానికో శిక్షా విధిలోనికి తీసుకురావడానికి నేను చెప్పట్లేదు. At least now seek God wholeheartedly. కనీసం ఎప్పటి నుంచి అయినా పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకు. Tell God, Lord, where have I failed in my life? ప్రభా, నా జీవితంలో ఎక్కడ పడిపోయాను, ఎక్కడ ఓడిపోయాను. Show me my failure, Lord. ప్రభా, నా ఓటమిని నాకు చూపించు ప్రభా. Might be I don't give importance to the word of God. దేవుని యొక్క వాక్యానికి నేను విలువ ఇవ్వలేదేమో. Because there's a verse in Hosea. హోషేయలో ఒక మాట ఉంది. Yeah, if you forget the word of God, I will forget your children. Hosea chapter 4 and verse 6. హోషేయ 4:6లో మనం చూస్తాం. You have forgotten the word of your God. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. Yeah, Hosea chapter 4 and verse 6. యెషయా 4:6. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. Yeah, because you have forgotten the law of your God, I also will forget your children. నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితివి కనుక నేనును నీ కుమారులను మరతును. So maybe I'm not telling it is the reason. Maybe the reason for your children to go who are going into the world, having worldly friends, showing less interest to come to the church, less interest in reading God's word. Maybe you can look into this verse, whether this verse is true in my life. నేను ఇదే కారణం అని మీకు చెప్పట్లేదు, కానీ బహుశా ఇదే కారణమేమో చూడండి. ఒకసారి మీ పిల్లలు మీ సంఘానికి ఆసక్తి లేదు, దేవుని వాక్యం మీద ఆసక్తి లేదు, లోకానుసారమైన స్నేహితుల మీద ఆసక్తి ఉంటే మిమ్మల్ని పరీక్షించుకోండి ఈ విషయంలో. Yeah, Lord, I did not honor your word. ప్రభువా, మీ వాక్యాన్ని ఘనపరచలేదు. I do not obey your word, Lord. మీ వాక్యాన్ని విధేయత చూపించలేదు ప్రభువా. See, there is God has given us a provision to resist the devil. అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు ఒక సదుపాయాన్ని కలుగజేశాడు. Yeah, we read in James chapter 4 and verse 7. యాకోబు 4:7లో మనం చూస్తాం. James is next to
Yeah. Hebrews, James Hebrews chapter రాసిన 4 and verse 7. యాకోబు 4:7. Yeah. Here he talks about the devil. ఇక్కడ అపవాది గురించి చెప్పబడింది. And I'll read from 6th verse. He gives more grace. ఆయన ఎక్కువ Therefore, కృపనిచ్చింది. therefore he says, God resists the proud, but gives grace to the humble. అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును. Therefore, submit to God and resist the devil, and he will flee from you. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. Yeah. The 5th verse, the spirit who dwells in us yearns jealously. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనం చెప్తున్నది. Okay. God resists the proud, దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు. and we have to remain humble. మనమేమో దీనులుగా ఉండాలి. And we can resist the devil. అప్పుడు మనం కూడా అపవాదిని ఎదిరించవచ్చు. And 7th verse, 7వ వచనము, submit to God or obey to God. కాబట్టి Then దేవునికి లోబడి ఉండి విధేయత చూపించండి. Then only we'll be able to resist the devil. అప్పుడు అపవాదిని ఎదిరించగలం మనం. So whatever we read in Hosea chapter 4 and verse 6, and whatever we read in James chapter 4 and verse 7, you can combine. హోషేయ 4:6, యాకోబు 4:7 మనం కలిపి చూసినట్లయితే Obedience to God's word. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటం. I am able to resist the work of the devil in my children. నా పిల్లల్లో అపవాది యొక్క కార్యములను నేను బంధించవచ్చు. Sometimes your wife may be oppressed by the evil spirits, కొన్నిసార్లు నీ భార్య దురాత్మల చేత పీడించబడచ్చు, or the works of the devil. లేక అపవాది యొక్క కార్యాలను బట్టి She gets offended, తను అభ్యంతరపడుతూ ఉండొచ్చు, she gets angry, కోపం రావచ్చు, she loses her temper. తను కోపపడుతూ ఉండొచ్చు, Some kind of struggle is there. ఏదో ప్రయాసం ఉండొచ్చు. Devil will not possess a believer, కానీ అపవాది ఒక విశ్వాసిని పీడించలేడు ఆ విధంగా. but he can try to influence or oppress us. కానీ దయ్యం అనేది ఒక విశ్వాస లోపల ఉండడు, కానీ పీడించడానికి బయట నుంచి ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. So husbands, don't open your mouth and loudly pray, but you pray in your heart, in the name of Jesus, I bind the works of the devil in my wife's life. కాబట్టి మీరేదో గట్టిగా మీ భార్యకి వినపడేటట్టు ఈ విధంగా ప్రార్థన చేయొద్దు, కానీ లోపల ప్రార్థన చేయండి. అపవాది యొక్క కార్యాలను నేను బంధిస్తూ ఉన్నాను. Deliver my wife, Lord. Deliver my wife, Lord, in the name of Jesus. యేసు నామములో నా భార్యకి విడుదల దయచేయమని ప్రార్థన చేయండి. I deliver her. నేను విడుదల దయచేయండి ప్రభువా. Yeah, because whatever you bind in heaven, bind in earth, it will be bound in heaven. ఈ భూమి మీద ఏవైతే బంధించబడతాయో పరలోకంలో కూడా అవే బంధించబడతాయి. Matthew chapter 18. మత్తయి 18. God has given the authority to a believer. దేవుడు ఒక విశ్వాసకి అధికారాన్ని ఇచ్చాడు. And next step is, ఆ తర్వాత husband and wife join together and pray for your children. భార్య భర్త కలిసి పిల్లల గురించి ప్రార్థించాలి. So to the father there are 2 instructions. ఇక్కడ తండ్రిగా 2 సూచనలు ఉన్నాయి. We read in Ephesians chapter 6 ఎఫెసీ 6లో మనం చూసాం. and verse 4. 4వ వచనం. Bring up your children in discipline and teaching of the word of God. శిక్షలో, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. That is a way we can deliver them from the works of the devil. అపవాది యొక్క కార్యకలాపాల నుంచి మనం ఆ విధంగా వారికి విడుదలనివ్వచ్చు. And in Timothy, 2 Timothy chapter 2 and 24-25, we saw gently you have to do it. 2 తిమోతి 2:24-25 వచనాలు మనం చూస్తే సాత్వికంగా చేయాలి. Because if you do it rudely, you are also under the influence of the devil. ఎంత కఠినంగా మనం చేసినట్లయితే మనమే అపవాది కింద ఉన్నట్లు. No. We have to do it gently. మనం సాత్వికంగా చేయాలి. Yeah. Even if they are under the influence of the devil or unbelief or worldly things, we have to gently speak to them, means tell them a story and interestingly tell them about God and God's word. అపవాది కింద ఉన్న వాళ్ళు లోకానుసారమైన ప్రభావం కింద ఉన్నా కానీ మనం సాత్వికంగా వాళ్ళకి ఏదో కథ చెప్పడం ద్వారా ఏదో ఒక విధంగా వారికి చెప్పాలి. So in 2 Timothy chapter 2, 24-25, we say gently you have to teach them and train them. 2 తిమోతి 2:24-25 ప్రకారం సాత్వికంతో వారిని బోధించాలి, సాత్వికంతో వారిని శిక్షించాలి. And Ephesians chapter 6 and verse 4, don't provoke your children. ఎఫెసీ 6:4 మనం చూస్తాం, మీ పిల్లల్ని కోపానికి రేపొద్దు. Yeah. So that is it's a men's conference. Most of the men are either fathers or if they don't have children, they are husbands. And if they are not married, they are brothers in the church. కాబట్టి ఇది పురుషుల సదస్సు కాబట్టి తండ్రులుగా ఉన్నారు, లేకపోతే పిల్లలు, లేకపోతే భర్తలుగా ఉన్నారు, లేకపోతే పెళ్లి కాకపోతే ఇంకా సహోదరులుగా ఉన్నారు. And if you are working in a factory or office, you are a colleague to somebody. మీ ఫ్యాక్టరీలోనో ఆఫీసులోనో పనిచేస్తున్నట్లయితే మీరు వేరే వాళ్ళకి ఒక సహోద్యోగి. So in our family life,
I was telling about the person's life with respect to his children. మన కుటుంబానికి జీవితానికి సంబంధించి ఒక పురుషుడి యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలో చూస్తూ వచ్చాం. Then as a husband, what is my duty? భర్తగా నా పనేంటి? Bible gives one command to the husbands. బైబిల్ భర్తలకి ఒక ఆజ్ఞ ఇచ్చింది. Love your wife. నీ భార్యని ప్రేమించు. Words are very easy. Love your wife. భార్యని ప్రేమించని చెప్పడం సులభం. But practicing it is really a challenge. నిజంగా ఆ విధంగా అభ్యాసం చేయటం అనేది ఎంతో సవాలు. And especially when your wife blames you. నీ భార్య నీ మీద నిందలు వేస్తుంటే ఇంకా కష్టం అది. Why you have done this? Why you have not done that? నువ్వు ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేయలేదు? That's a struggle. You are not able to love her. నీ భార్యని ప్రేమించలేవు నువ్వు. నీకెంత when she's not cooperating. నీతో సరిగా సహకరించినప్పుడు you are not able to love. నువ్వు ప్రేమించలేవు. So we'll have to really ask God, Lord, Romans 5:5, pour out your love, Lord, into my heart. రోమ 5:5 ప్రకారం మనం దేవుని అడగాలి, ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నా హృదయంలో మీ ప్రేమను కుమ్మరించని అడగాలి. Yeah. We read a verse in Matthew chapter 7 and verse 12. మత్తయి సువార్త 7:12 మనం చూస్తాం. It's a golden rule. ఇది ఎంతో గోల్డెన్ రూల్ ఇది. Matthew chapter 7 and verse 12. మత్తయి 7:12. Therefore, whatever you want men do to you, do also to them, for this is the law and the prophets. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి, ఇది ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశం. Yeah, I can read it in a different way. ఇంకొక విధంగా నేను చదవచ్చు దీన్ని. Whatever you want your wife do to you, నీ భార్య నీకు ఏం నువ్వు అనుకుంటున్నావో, do also to her. అది నీ భార్యకి నువ్వు చేయి. This is the law and prophets. ఇదే ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశం. Many people, they demand submission from the wife. చాలా మంది నా భార్య నాకు లోబడాలి అని డిమాండ్ చేస్తుంటారు. That is not God's way. అది దేవుని యొక్క మార్గం కాదు. Nowhere Bible say expect submission. అంటే బైబిల్ ఎక్కడ చెప్పలేదు వేరే వాళ్ళు నీకు లోబడాలని ఆశించు అని చెప్పలేదు. Yeah, so I have seen some brothers who demand wife to submit, otherwise they beat. కొంతమంది సహోదరులు నేను చూశాను, నా భార్య నాకు లోబడాలి లేకపోతే కొడతారు వాళ్ళు. I say if you are beating, you don't deserve to get that submission. నువ్వు కొడతా ఉంటే అసలు నీకు లోబడటానికి నువ్వు అర్హుడు కాదు అసలు. Why should somebody submit you when you are doing harm to them? నువ్వు వాళ్ళకి కీడు చేస్తే నీకెందుకు లోబడాలి వాళ్ళు? Yeah, I know one father. I was living in my small age. I was living in a place. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక చోట ఉంటున్నప్పుడు మేము, and opposite house there was a father and he has got 3 sons. మా ఇంటి ఎదురు ఒక తండ్రి ఉన్నాడు, 3 కుమారులు ఉన్నారు. He used to be very cruel. ఎంతో కఠిన దుర్మార్గంగా ఉండేవాడు. You know, he will stand at a high platform and his son will be standing low. He will take the firewood and throw at him. కాబట్టి ఆయన ఎత్తులో నిలబడి తన కుమారుడు కింద ఉన్నప్పుడు ఆ ఫైర్వుడ్ తీసుకుని ఇసిరేసేవాడు. He will light the matchstick and throw on him. కాబట్టి అగ్గిపుల్లతో ఆ మంటను ముట్టించి ఇసిరేసేవాడు. And he will suffer. First son. మొదటి కుమారుడు ఎంతో బాధించబడుతూ ఉండేవాడు. And because of that he left the home. దాన్ని బట్టి ఆయన ఇంటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్బాయి. And people don't know where he went, and my dad also went and searched. Many people went and in search of him. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మా నాన్న కూడా అందరూ వెతకటానికి వెళ్ళారు అప్పుడు. The next day he was painted and he was found under a bridge. ఆ తర్వాత ఆ బ్రిడ్జి కింద ఉన్నాడు పెయింట్ వేసుకొని. Yeah. Then they carried him and gave him water and some treatment. ఆ తర్వాత వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. And his second son, రెండో కుమారుడు, father started beating him also. అతన్ని కూడా కొట్టడం ప్రారంభించాడు. But he went to gym. జిమ్కి వెళ్ళాడు. And he will say, please wait for some more time. కొంతసేపు ఆగమనేవాడు. Then one day when his father wanted to beat him, ఒకరోజు వాళ్ళ నాన్న కొట్టడానికి వస్తుంటే he gave him a big hit. ఈ అబ్బాయి కొట్టాడు తిరిగి. That day father repented. ఆ రోజు ఆయనకి అర్థమైంది ఎంత మారు మనసు పొందాడు. Yeah. So whatever you want others do to you, you do to them. కాబట్టి నీకు వేరే వాళ్ళు నీకేం చేయాలని కోరుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. You want your wife to love you? నీ భార్యని ప్రేమించాలని కోరుకుంటున్నావా? You love her. నువ్వు ప్రేమించు. You do small helps for her. తనకి చిన్న చిన్న సహాయాలు నువ్వు చెయ్యి. And listen to her. ఆమె చెప్పేది విను. Many people listen to reply, not listen to understand.
చాలా మంది ఎందుకు వింటారంటే మళ్ళీ మనం ఏం చెప్పాలని వింటారు కానీ అసలు వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి వినరు. So when she is speaking, they frame the sentences for their reply. అసలు ఆ మాట్లాడేటప్పుడు దీనికి జవాబు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు. So that is not good listening. అంటే అది మంచిగా వింటం కాదు అది. And some people, when the wife shares some problem, కొంతమంది భార్య ఏదైనా సమస్య పంచుకుంటున్నప్పుడు immediately they give solution. వెంటనే దానికి ఏదో పరిష్కారం అని We చెప్పినట్టు are like that. మనం అలా ఉంటాం. Yeah, you should have tried that. You should have done like this. అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. See, she is telling not to get any solution. అంటే నువ్వేదో పరిష్కారం చేస్తావని కాదు నీకు చెప్పేది. She is telling to share her emotions, her problems. So please listen, quietly listen. కాబట్టి తన సమస్యలు చెప్పుకోవటానికి నీతో చెప్పుకుంటున్నావు, విను, మౌనంగా విను. That is quality time with your wife. కాబట్టి నీ భార్యతో అక్కడ క్వాలిటీ టైం అది. And the same way, spend time with children. అదే విధంగా పిల్లలతో కూడా మనం గడపాలి. Children should know that parents have time for us. తల్లిదండ్రులకు మా కోసం సమయం ఉందని వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళు. And I know one friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. He was completely taken over by the work. ఆయనకి ఎప్పుడు పని 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 మీదే ఉన్నాడు. Morning 9 o'clock he'll go. పొద్దున్న 9కి వెళ్తాడు. Up to 11 o'clock in the night. రాత్రి 11కి వస్తాడు. He will work. పని. And all the children's work mother only will take care. కాబట్టి పిల్లల పనులన్నీ కూడా తల్లే చూసుకోవాలి. And by the time he got left that work and came to some other work, అతను వచ్చి ఒక పని విడిచిపెట్టి వచ్చేసరికి ఇంకొక పని. Children have grown up and finished college. పిల్లలు ఎదిగారు, కాలేజీ కూడా అయిపోయింది. Now the parents go to the children's house. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల ఇంటికి వెళ్ళినప్పుడు and the boy says, అప్పుడు ఆ పిల్లలు ఏం చెబుతారంటే, all whatever you want, all these things are here, and he goes away. మీకు ఏం కావాలంటే అవి అన్ని ఇక్కడే ఉన్నాయని వెళ్ళిపోతాడు. He goes to his friend's place. తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. They travel thousands of kilometers and go. వీళ్ళేమో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళారు. And they weep, oh, children are not spending time with us. అయ్యో పిల్లలు మాతో సమయం గడపట్లేదని ఏడుస్తున్నారు. You know, now they decided we should not go. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళకూడదు అనుకున్నారు. Do you know what the children are telling? అటు పిల్లలు ఏం చెప్తున్నారో తెలుసా? You never had time for us. మా కోసం నీకు టైం లేదు అప్పుడు. How can you expect that we spend time with you? ఇప్పుడు నీతో మేము సమయం గడుపుతాను, నువ్వు వెళ్ళా అనుకుంటున్నావు. So as children, when children are growing, parents, we have to be very, very careful. అప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. We know Eli, what happened? His sons died because he refused to correct them. కాబట్టి ఏలీ విషయంలో ఏం జరిగింది? ఆ పిల్లల్ని ఆయన సరిదిద్దడానికి ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు చనిపోయారు. I was just now telling about listening to your wife. నీ భార్య చెప్పేది వినాలి అనేది నేను చెప్తున్నాను. You may ask, where is the Bible verse that you should listen to your wife? నీ భార్య చెప్పేది వినాలి అనేది బైబిల్లో ఎక్కడ ఉందని మీరు అడగొచ్చు. Yeah, we read in Peter, 1 Peter. మొదటి పేతురులో మనం చూస్తాం. Chapter 3 and verse 7. మొదటి పేతురు 3:7. Living in an understanding way with your wife. నీ భార్యతో జ్ఞానము చొప్పున మీరు కాపురం చేయాలి. In an understanding way means how can you understand unless you listen? కాబట్టి మీరు వినకుండా ఎలా అర్థమవుతుంది మీకు? So understand your wife. కాబట్టి నీ భార్యని అర్థం చేసుకోవాలి. So nowadays when somebody gets married, I tell them at least go somewhere for 1 week so that you understand each other. కాబట్టి వివాహం అయిన తర్వాత ఒక వారం రోజులు మీరు వెళ్ళండి, మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. But do you know what happens? Now people get married and come to their parents' home. ఇప్పుడు వివాహం అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వస్తారు. And before they build up understanding, parents come in between them and create misunderstanding. వీళ్ళు అర్థం చేసుకునే బదులు వాళ్ళు మధ్యలో వచ్చి అంత అపార్థం జరుగుతుంది. And the girl says, I never thought you will be like this. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు. Then gap becomes more and more. అప్పుడు ఎక్కువ గ్యాప్ వస్తూ ఉంటుంది. There was no communication. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అర్థం చేసుకోవటం లేదు. Communication needs time. ఆ సంభాషణ చేయాలి అంటే సమయం కావాలి. Understanding needs time. అర్థం చేసుకోవాలంటే సమయాన్ని వెచ్చించాలి. And in a family, we are responsible for others. కాబట్టి కుటుంబంలో కూడా మనం ఇతరుల బాధ్యత కలిగి ఉంటాం. God asked Cain, where is your brother? కయీనుని అడిగా, నీ సహోదరుడు ఎక్కడా? What did he say? ఏం చెప్పాడు? Am I my brother's keeper? నా సహోదరుడికి నేనేమైనా కాపలానా? What an irresponsible answer. చూడండి ఎంత బాధ్యత లేని మాట అది. So my dear brothers, నా ప్రియ సహోదరులారా, do you feel that you have a responsibility to your family members? మీ కుటుంబ సభ్యుల పట్ల మీకు బాధ్యత ఉందని మీరు అనుకుంటున్నారా? So minimum you can pray for them with a real burden. నిజంగా భారంతో వాళ్ళకి ప్రార్థన చేయాలి కనీసం మనం.
With much prayers, share with them the word of God కాబట్టి ఎంతో ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలి. and help them during their difficult times. వారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి. We should not have this attitude, am I my brother's keeper? నా సహోదరుడు నేను ఏమైనా కాపలానా అనే వైఖరి మనం కలిగి ఉండకూడదు. Yeah. Go to their school. వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి. Sometimes go to their college if he is studying in a college. కాలేజీకి వెళ్ళాలి. Meet his friends. తన స్నేహితులను కలుసుకోవాలి. That is one way to protect our younger ones. ఆ విధంగా మన యవనస్తుల్ని కాపాడుకోవచ్చు మనం. So as parents, we should know who are all our children's friends. తల్లిదండ్రులుగా మన పిల్లల యొక్క స్నేహితులు ఎవరో మనకు తెలియాలి. Okay, we have seen our personal life, మన life of a father and life of a husband. వ్యక్తిగతమైన జీవితం గురించి చూస్తున్నాం మనం. ఒక తండ్రిగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి. I know many are brothers who are not yet married. ఇంకా పెళ్లి కాని సహోదరులు ఉన్నారు. You are a brother in the church. నువ్వు సంఘంలో సహోదరుడిగా ఉన్నావు. So we have a upward responsibility and horizontal responsibility. కాబట్టి మనం దేవుని వైపు మనకి బాధ్యత ఉంది, మనకి మన సహోదరుల వైపు బాధ్యత ఉంది. Yeah, first one is submit to God. మొట్టమొదటి దేవునికి మనం లోబడి ఉండాలి. Submit to God's authority. దేవుని యొక్క అధికారానికి మనం లోబడి ఉండాలి. God's authority is there in the church. సంఘంలో దేవుని యొక్క అధికారం ఉంటుంది. Maybe elders, సంఘ పెద్దలు ఉండొచ్చు, senior brothers. సీనియర్ సహోదరులు ఉండొచ్చు. Do you have the spirit of submission? నువ్వు లోబడే ఆత్మ నీకుందా? Without despising them. వాడిని తృణీకరించకుండా. And then my horizontal responsibility. అప్పుడు నాకు ఇతరులతో ఉండే సంబంధం, encouraging others, వేరే వాళ్ళని ప్రోత్సహించటం, comforting others, వేరే వాళ్ళని ఆదరించటం. To encourage others, we have to find out who is in encouragement, who needs encouragement. కాబట్టి మనం ప్రోత్సహించాలంటే అసలు ప్రోత్సాహం ఎవరికి అవసరం చూడాలి మనం. Unless we spend time with them, speak to them, how will we know who needs encouragement? మనం వాళ్ళతో సమయం గడపకుండా, వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళకి ప్రోత్సాహం అవసరం కాదు మనకు ఎలా తెలుస్తుంది? See, Joseph, imagine that prison was his family. He was living there for many years. యోసేపును మనం చూసినట్లయితే చెరసాలలో అనేక సంవత్సరాలు ఉన్నాడు, అదే తన కుటుంబం. Imagine those other prisoners are his family members. వేరే చెరసాలలో ఉన్న మిగిలిన ఖైదీలు వాళ్ళందరూ కూడా తన కుటుంబ సభ్యులు. So he was moving with them. వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. He did not always think, oh, I am in a prison, who will take care, who will comfort me, who will talk to me. He did not have that attitude. అయ్యో నేను చెరసాలలో ఉన్నాను, నేను ఎప్పుడు బయటకు వెళ్తాను, నాతో ఎవరు మాట్లాడతారు, నాకేమవుతుందని ఎప్పుడు అలా అనుకోలేదు. He started speaking with other people. వేరే వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టాడు. And he saw, why your face is so sad? ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు? Might be you would have asked, yesterday night you didn't sleep well. నిన్న మీరు సరిగా పట్టుకోలేదా రాత్రి? And that person would have told, no, I had a dream, I could not sleep well. లేదు నాకు ఒక కల వచ్చింది, నేను సరిగా పడుకోలేదు అన్నారు. And what's the dream? Please share with me. ఏంటి ఆ కల ఏంటి, నాతో పంచుకో. Say, if somebody comes to you and asks you, what is your dream, will you share? నీకు వచ్చిన కల ఏంటని ఎవరైనా అడిగితే నువ్వు పంచుకుంటావా? You will be suspicious. You will suspect that person. ఆ వ్యక్తిని అనుమానిస్తావు. Why he is asking? ఎందుకు అడుగుతున్నాడేనా? But see, these two people shared their dreams. కానీ వాళ్ళ కళ్ళు ఎంతో పంచుకున్నారు. So that confidence he has gained during his stay in the prison. చూడండి, ఆ చెరసాలలో ఆయన ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నాడు. The same way when you are in your family. అదే విధంగా మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు, when you are in the church. సంఘంలో ఉన్నప్పుడు. Church means inside the church you have a small boundary. సంఘం లోపల కూడా మనకు ఒక చిన్న సరిహద్దు ఉంటుంది. If you are a young brother, ఒక యవనస్తుడు అయితే, other young brothers and younger brothers, మిగిలిన యవన సహోదరులు ఇంకా చిన్నవాళ్ళు, that is your boundary. అది నీ సరిహద్దు. Talk to them. వారితో మాట్లాడుతూ ఉండు. Gain their confidence. వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకో. Then during the difficult time you will be able to encourage them. అప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వారిని ప్రోత్సహించవచ్చు. Yeah. So in the church, remember these two things. కాబట్టి సంఘంలో ఈ రెండు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. One is submission. ఒకటేమో లోబట్టం. Another one is how to encourage others. రెండోది ఏంటంటే మిగిలిన వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి. Start with these two things. ఈ రెండు విషయాలతో మొదలు పెట్టిన. Then God will take you higher and higher and higher and higher. ఇంకా 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 పై స్థాయికి దేవుడిని తెస్తాడు. Then God will increase your boundary. అప్పుడు దేవుని సరిహద్దుల్ని పెంచుతాడు. Then try to find out what are the talents God has given, what's the burden God has given. ఇప్పుడు దేవునికి ఇచ్చిన తలాంతులు ఏంటి, దేవునికి ఇచ్చిన భారం ఏంటి. Don't be always a guest in the church. సంఘంలో ఎప్పుడు ఒక అతిథిలాగా రావద్దు. Don't always be a visitor in the church. ఎప్పుడు సంఘంలో ఒక దర్శించేవాడిగా ఉండొద్దు. See how you can become part of the church. సంఘంలో మనం ఏ విధంగా భాగం అవ్వాలో చూసుకోవాలి. Part of the family. కుటుంబంలో ఏ విధంగా నేను సభ్యుడిని అవ్వాలి. And finally we come to our workplace. తర్వాత మనం పనిచేసే స్థలానికి వచ్చినట్లయితే, you are a colleague to many other people.
అనేక మందికి నువ్వు ఒక సహోద్యోగిగా ఉన్నావు. And in the work spot, so many things may happen. పనిచేసే స్థలంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. People will criticize and comment on your boss. మీ యజమాని మీద వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉండొచ్చు, కామెంట్లు చేస్తూ ఉండొచ్చు. And your friends should know that you will not join in such comments and in such talks. కానీ స్నేహితుడికి తెలియాలి నువ్వు అలాంటి మాటలు మాట్లాడ వాళ్ళతో కలిసిపోవని. And they may be sharing dirty jokes. కానీ వాళ్ళు మురికి జోకులు పంచుకుంటూ ఉండొచ్చు. Or they may talk with a double meaning, attacking a girl or some other person. లేకపోతే ఒక స్త్రీ గురించో మరొకరి గురించి ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పొచ్చు వాళ్ళు. Quietly go away from that place. అక్కడి నుంచి మనం నెమ్మదిగా మౌనంగా వెళ్ళిపోవాలి. Or pretend as if you have not listened to that. అయితే వాటిని విననట్లుగానే మనం నటించాలి. That's a way to protect yourself. ఆ విధంగా మనం కాపాడుకుంటాం. Then people will know that you don't like their way of speaking. కాబట్టి ఈ విధంగా మాట్లాడితే అతనికి నచ్చదు అనేది వాళ్ళకి తెలియాలి. See, I was studying in a school. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు I was not born again when I was up to 8th standard. 8వ తరగతి చదివే వరకు కూడా నేను తిరిగి జన్మించలేదు. And I will talk all nonsense and what other people are talking. నేను వేరే వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. And then I was born again. ఆ తర్వాత నేను తిరిగి జన్మించాను. Then I started sharing about the Bible. ఆ తర్వాత బైబిల్ గురించి చెప్తూ ఉండేవాడిని. So people will in a gang they'll be talking some cinema things. ఏదైనా గుంపులో ఏంటంటే వాళ్ళు సినిమా గురించి చెప్పుకునేవాళ్ళు. When I go there they'll stop. Hey, he will not like those things, so we will not talk. నేను అక్కడికి వెళ్ళగానే అవి ఆపేసేవాళ్ళు. ఇతనికి ఇష్టం ఉండదు మనం మాట్లాడకూడదని. They'll ask me to share some story from the Bible. బైబిల్లో నుంచి ఏదైనా పంచుకోమని అడిగేవాళ్ళు. And because I was sharing from the Bible, they gave me nickname that he is a Bible. కాబట్టి నేను బైబిల్లో నుంచి ఎప్పుడు మాట్లాడి నాకు బైబిల్ అని పెట్టారు పేరు. Till I left the school, my name was Bible. నేను స్కూల్ వదిలిపెట్టే వరకు కూడా నా పేరు బైబిల్. Yeah, I was happy and I thank God for that name. కాబట్టి ఆ పేరుని బట్టి దేవునికి వందనాలు. నాకు సంతోషం. What type of name your colleagues will give you? కాబట్టి You have to think what names they will give. కాబట్టి నీ సహోద్యోగులు నీకు ఏ పేరు పెడుతున్నారు? Yeah, you have to very clearly define the boundary. I don't have any fellowship with the darkness. కాబట్టి ఈ చీకటితో నాకు ఎటువంటి పొత్తు లేదు అనేది మనం ఆ సరిహద్దులు కరెక్ట్ గా గీసుకోవాలి. Yeah, anything offered to the idols I don't eat. విగ్రహాలకు అర్పించింది ఏది నేను తినను. I am a child of God. నేను దేవుని బిడ్డను. Yeah, and dirty conversations I will not join. కాబట్టి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను రాను. And be righteous in the money matters if you have to handle finances. ఒకవేళ డబ్బు విషయంలో మనం డబ్బుని నిర్వహిస్తున్నట్లయితే ఎంతో నీతిమంతులుగా ఉండాలి. And your boss, your higher officers should be able to trust you. కాబట్టి మీ యజమానుడు నిన్ను నమ్మేటట్లు ఉండాలి. Yeah, and how you spend your time. Are you wasting your time in the workplace? నువ్వు పనిచేసే స్థలంలో సమయాన్ని ఎలా గడుపుతున్నావు? సమయాన్ని వ్యర్థం చేస్తున్నావా? No, you have to work for the ethics of the company. కాబట్టి ఆ కంపెనీ యొక్క ఎథిక్స్ కోసం మనం పనిచేయాలి. What is the goal of the company? ఆ కంపెనీ ఎందుకోసం పనిచేస్తుంది? Sometimes you may find very difficult in a particular company and you apply for some other company. కొన్నిసార్లు కంపెనీలో నీ కష్టం అయ్యి ఇంకో కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. I know one brother working in one country. నాకు తెలుసు ఒక సహోదరుడు ఒక దేశంలో పనిచేస్తున్నాడు. He works in a very big company. ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. IKEA. And his work became so heavy that he got so stressed. ఆయనకి పని ఎంతో పెరిగిపోయి ఎంతో ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. And he almost lost his health. తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడు. Doctors said it is because of your stress. You go and work in a stress-free environment. కాబట్టి నువ్వు ఎంతో ఒత్తిడిలో పనిచేస్తున్నావు కాబట్టి ఇలా అయిందని డాక్టర్లు చెప్పారు. Then he applied for some other companies. తర్వాత వేరే కంపెనీకి అప్లై చేసుకున్నాడు. He got 2 offers. 2 ఆఫర్లు వచ్చినాయి. And he didn't know what to do. ఏం చేయాలో అతనికి తెలియట్లేదు. So he called me and he was asking me suggestions. నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు ఏం చేయాలని. I told him. ఏం చెప్పాను? Every company has got a culture. ప్రతి కంపెనీ కూడా ఒక కల్చర్ ఉంటుంది. See, for example, Amazon. అమెజాన్ మనం చూసినట్లయితే Amazon only profit. అమెజాన్ ఎప్పుడు కూడా లాభాలు. Whether you work for 16 hours, 14 hours, they don't care. నువ్వు 14 గంటలు పని చేసావా 16 గంటలు పని చేసావా వాళ్ళకి సంబంధం లేదు. But they want profit. వాళ్ళకి లాభం వచ్చిందా లేదా? Yeah, even in India it is still running on loss. భారతదేశంలో కూడా అలానే ఉంది. Other countries it makes profit. వేరే దేశాల్లో అయితే ఎంత లాభాలు వస్తున్నాయి. So that is their culture. అది వాళ్ళ కల్చర్ అది. And if you take some other company, innovation is their culture.
ఇంకో కంపెనీ తీసుకున్నట్లయితే వాళ్ళు కొత్త ఆవిష్కరిస్తుంటారు. Some other company, people are very important, philanthropic, not కొన్ని- philanthropic, but people oriented. కొన్ని కంపెనీలు చూస్తే అక్కడ మనుషులకు విలువిస్తుంటారు. Yeah. So I told him these two companies are there. ఇలాంటి 2 రకాల కంపెనీలు ఉంటాయి. Which company has got a better culture to suit your talents? కాబట్టి నీ టాలెంట్ కి సంబంధించి ఏ కంపెనీ నీకు బాగా సూట్ అవుతుందో చూసుకో. And join some company where they don't sap all your time and energy and strength. నీ సమయాన్ని, ఎనర్జీని అంతా వాళ్ళు తీసుకోకుండా ఉండే కంపెనీని చూసుకో. So he understood and he joined a different company. అతనికి అర్థమై వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. So we have to be very careful that work will not overshadow our spiritual life and family life and personal life. కాబట్టి ఇక్కడ పని అనేది మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబ జీవితానికి, పిల్లల జీవితానికి అది మొత్తం ఆక్రమించకూడదు. We don't live to work. మనం ఏదో పని చేయటానికే బతకట్లేదు. We work to live. మనం ఏదో బతకాలి కాబట్టి పని చేయాలి. And may God grant all the wisdom in your career. కాబట్టి మీ కెరీర్ కి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన కాదు. But don't keep your career above your spiritual interest. నీ ఆత్మీయ ఆసక్తి కంటే నీ కెరీర్ ని ఎప్పుడు పైన పెట్టద్దు. God will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. So we have to be a good witness in the place of our work. మనం పనిచేసే స్థలంలో మంచి సాక్షులుగా మనం ఉండాలి. We cannot do a shabby work or off work in our workplace. మనం పనిచేసే స్థలంలో మంచిగా పనిచేయాలి కానీ సగం చేసి వదిలేయకూడదు. And ask God for wisdom. జ్ఞానం కోసం దేవుడిని అడుగు. When God created Adam, he gave a land and asked him to till that land and he gave the work. దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు వ్యవసాయం చేయమని ఎంతో నేలని ఇచ్చాడు దేవుడు. So it is God's will that we have to work and earn money. కాబట్టి మనం కష్టపడి పని చేసుకుని డబ్బులు సంపాదించడం దేవుని చిత్తం. But we should not love money and be a slave to money. కానీ మనం డబ్బునే ప్రేమిస్తూ దానికే బానిసలుగా మారిపోకూడదు. So may God help every man to be godly men in the days to come. కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడు కూడా దైవజనుడిగా మారాలని నేను కోరుకుంటున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, we thank you and praise you, Lord. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. We thank you for all the men who have joined these 2 meetings, oh Father. ప్రభువా, ఈ 2 మీటింగ్స్ కి జాయిన్ అయిన ప్రతి పురుషుని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. Help us, Lord, who are fathers, to be effective fathers, to train up our children in godly way. తండ్రులుగా ఉన్నవారు పిల్లల్ని ప్రభావవంతంగా దైవిక మార్గాల్లో పెంచడానికి సహాయం చేయండి. Help us to be an example to our wives and children. ప్రభువా, మా భార్యలకి పిల్లలకి కూడా మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి. And Lord, we want to be godly husbands, Lord. ప్రభువా, దైవిక భర్తలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. We want to live in an understanding way with our wives. జ్ఞానం చొప్పున మా భార్యలతో కాపురం చేయడానికి సహాయం చేయండి. And Lord, help us to be good brothers in the church. సంఘంలో మంచి సహోదరులుగా ఉండడానికి సహాయం చేయండి. To be submissive, Lord, to the authority. ప్రభువా, అధికారానికి లోబడటానికి సహాయం చేయండి. And in our workplace, Lord, help us to be an example in righteousness. మేము పనిచేసే స్థలంలో నీతిమంతులుగా ఉండటానికి, మాదిరిగా ఉండటానికి సహాయం చేయండి. In our relationship with the opposite sex. ప్రభువా, స్త్రీల పట్ల మా వైఖరి సరిగా ఉండటానికి సహాయం చేయండి. That we will always be husband of one wife. ప్రభువా, కేవలం ఒక్క భార్యకే మేము భర్తగా ఉండటానికి సహాయం చేయండి. Bless every one of us, Lord. మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.